కాంగ్రెస్. అరే అందరు కొద్దిగా లంచ్ ముందు సపసపగా ఉన్నారు, గట్టిగా చెప్దాం జై కాంగ్రెస్. ఈరోజు మన దివంగత నేత కీర్తిశేషులు శ్రీపతిరావు గారి 25వ వర్ధంతి రోజున అందరం కూడా ఇక్కడ వచ్చి వారికి వర్ధంతి రోజున వారికి గుర్తు చేసుకొని వారు ఏదైతే ఈ ప్రాంతంలో ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో అప్పుడు ఆ రోజులలో చాలా బ్యాక్వర్డ్ ఉండే, కానీ శ్రీపతిరావు గారు ఒక పట్టుదలతోని, ఎందుకంటే నేను ఫస్ట్ మా నాన్నగారి పార్లమెంట్ ఎలక్షన్లో నాకు ఇక్కడ మంత్రిలో ఇన్ఛార్జ్గా నాకు ఇక్కడ పంపించడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా శ్రీపతిరావు గారి ఆధ్వర్యంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎట్లా రాజకీయాలలో ఎట్లా నాయకులతో కలవాలి, ఎట్లా పని చేయాలి, ఓపికతోనే ఉండాలి, వారు చెప్పిన విషయాలన్నీ కూడా వినాలి. అంటే శ్రీపతిరావు గారికి ఒక న్యాక్ ఉండే, ఎవరు ఏదేం చెప్పినా కానీ విని వారితో నవ్వులతో పాటు ఏ సమస్య అయినా కానీ పరిష్కరించేవారు. తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చి, సార్ ఇది ఎట్లనైనా మీరు పని చేయాలని చెప్పి వారు పనులన్నీ కూడా చెప్పించుకునేవారు. అంటే ఇవన్నీ కూడా రాజకీయాలలో మనం నేర్చుకోవాలి. వారి తర్వాత మీరు అందరు చూసినారు, శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి నియోజకవర్గంలో ఈ యొక్క మంచి అభివృద్ధి చేయాలని చెప్పి, నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చిన్న కాళేశ్వరం ఎట్టనన్నా మీరు తేవాలని చెప్పి ఆ రోజు కొట్లాడి వారితో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ బంద్ అయినాయి. మీరు చూసినారు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మంత్రిలో ఒక గుండా రాజు నడిచింది. అడ్వకేట్ల హత్య, కాళేశ్వరం ప్రాజెక్టు పైసలన్నీ, ప్రజల పైసలన్నీ దుర్వినియోగం చేసి దోచుకొని ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెట్టిన సమస్య మీ అందరు తెలుసు. బ్యాక్ వాటర్స్ వలన మంత్రిలో చాలా మటుకు షాప్స్, ఇల్లులు మునిగిపోయినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు కలికిరం రాలేదు. వాళ్ళు కేవలము ఎట్లా సంపాదన చేసుకోవాలా, ఆస్తులు పెంచుకోవాలని చెప్పి ఆ దిశలో ఉన్నారు. కానీ ప్రజల వైపు ఎట్లా చేయాలి, మంచిగా చేయాలా లేదా అని చెప్పి ఆలోచన లేకుండా పోయింది. మేము ఇదే చెప్తున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ అందరు చూసినారు, ఒక అహంకార పాలిక, ఒక అహంకారంతో ఇష్టం వచ్చినట్టు పాలన చేసినారు. మీరందరూ కూడా ఆ రోజులలో ఎంత పోలీస్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరు గట్టిగా పోరాడి ఈ కేసీఆర్ని గద్దె దించాలని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మీరు ఎదుర్కొని వారికి సరైన గుణపాఠం చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మా నాన్నగారు వెంకటస్వామి గారికి మీరు చాలాసార్లు 4 సార్లు మీరు సపోర్ట్ చేసి గెలిపించారు. అలాగే నాకు కూడా ఒక్కసారి మీరందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. నేను మీ అందరికీ ఇదే విషయము మీ అందరినీ కోరుకుంటున్నాను. అట్లానే మా కొడుకు వంశీని కూడా మీరు ప్రేమతో వారికి ఆశీస్సులతో మీరు వారికి మీతో పాటు మీ ఒక చిన్న కొడుకులాగా మీరు వారిని రాజకీయాలలో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి చాలాసార్లు నేను శ్రీధర్ బాబు గారికి కోరడం జరిగింది. మీరందరూ మంత్రి ప్రజలు కూడా మీరందరూ వారికి ఆశీస్సులు ఇస్తూ వారిని ఒక రాజకీయ నాయకుడిగా మన ప్రాంతానికి మంచి అభివృద్ధిగా చేయడానికి మీరు ఒక అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.